నేను నమ్మను షించాన్. నాకు తెలిసి నువ్వు అల్లరి చేయడానికి కొత్త కారణాన్ని వెతుకుతున్నావు అనిపిస్తోంది. అబ్బా చాలే ఆపండి. ఇలాంటి విషయాల్లో నవ్వకూడదు. పిల్లలు పెద్దలను చూసే నేర్చుకుంటారు. నేను చెప్పేది కరెక్టే కదా? భోజనం భలే ఉంది. ఏమిటి? ఆ షించాన్ ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా చూడు షించాన్. హా? ఎన్నో రోజుల తర్వాత ప్లేట్లో పెట్టిన కూరంతా ఈ రోజు నువ్వు తిన్నావు. హా? ఇలా చూడు షించాన్, నువ్వు గ్రీన్ పెప్పర్ మొత్తం తిన్నావో లేదో నేను చూడాలి. ఆ, నేను మొత్తం తినేస్తాను. దానికి ఇప్పుడు రుజువు చూపించాలా ఏంటమ్మా? ఆ చూపించాల్సిందే, ఎందుకంటే నా షించాన్ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి. ఏది, నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు. అమ్మా, నాకు కితకితలు పెట్టక. అందుచేత సమాధానం జాగ్రత్తగా చెప్పండి. సరేలే, నేను కాసేపు అక్కడ ఉంటానులే. పిల్లలు, ఈ రోజు మనమంతా కలిసి ఓల్డ్ ఏజ్ హోమ్ చూడడానికి వెళ్తున్నాం. అలాగే మేడం. అక్కడ ముసలి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ మనం కలుద్దాం, సరేనా? ఓ, మీరు ఎలా ఉన్నారు? నేను మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. మీరు చాలా మంచివారు. మాకు సాయం చేయాలనుకుంటున్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలి? అబ్బే, మీరు అలా అనకూడదు. మీలాంటి వాళ్ళ కోసం నేను ఎప్పుడు ముందుంటాను. ప్లీజ్ నాకు యాక్షన్ కామెంట్ కొత్త సెట్ ఇవ్వరా? ఇలా చూడు, ఇప్పుడు నేను నీకు అలాంటివేవి ఇవ్వలేను. ప్లీజ్, ఈ పిల్లాన్ని క్షమించండి. నువ్వేం చేస్తున్నావు షించాన్? ఆ, ఇంతకు ముందు నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. నన్ను టీవీలో చూసుంటావు బాయ్. మా అమ్మ ఏం చెప్పారంటే మీలాంటి వాళ్ళతో దూరంగా ఉండమన్నారు. మా షించాన్ చెప్పేది నిజమేనా సార్? పిల్లలు అలా మాట్లాడకండి, దయచేసి కామ్గా ఉండండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏవి అర్థం కావడం లేదే. సార్ మీరేం దిగులు పడకండి. వీళ్ళు పక్కనున్న కిండర్ గార్డెన్ స్కూల్ పిల్లలు. ఓ, ఇలా చూడండి పిల్లలు, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నా గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్తారు, కానీ వృద్ధులకి నా వల్ల అయ్యే సహాయం నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళకి ఏమీ కాకుండా చూసుకోవడమే నా బాధ్యత. అందుకని నన్ను నమ్మండి. అప్పుడు పిల్లి ఏమందంటే మీ ఆవంది. మమ్మల్ని ఎక్కువగా నవ్వించుకో. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. సార్, మీరు అలా నా మాట గట్టిగా అరవకండి. పట్టించుకోకుండా పక్కన మీరు మీడియా ఏదో వాళ్ళు ఉన్నారు, విని నన్ను అరవకండి అసహ్యం సార్. చేస్తున్నారు. సార్, ఇక్కడ ఉండే మీడియా వాళ్ళందరూ మిమ్మల్ని ఫోకస్ చేస్తున్నారు. అందుచేత కోపం చేసుకోకుండా ప్రేమగా మాట్లాడండి. ఓ, సరే పిల్లలు, మీకేమంటే ఇష్టమో నాకోసారి చెప్పండి. డాల్స్ తో ఆడుకోవడం అంటే నాకు ఇష్టం. నాకు గ్రాటన్. నాకు మా అమ్మా నాన్న. నాకు బొమ్మలతో పాటు చాకో పీస్ అంటే ఇష్టం. సార్, మరి మీకేది ఇష్టమో మాకు చెప్తారా? అదేదో నువ్వే చెప్పు. అదేంటో నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. తెలిస్తే నాకు చెప్తావా? మీకు డబ్బులంటే ఇష్టం. వావ్, సూపర్ గా చెప్పావు. ఏమిటి నువ్వు చెప్తున్నది? సార్, గట్టిగా మాట్లాడకండి. దయచేసి నా మాట వినండి. వస్తున్నారు, మీడియా వాళ్ళు వచ్చేస్తున్నారు. సార్, సమాధానం జాగ్రత్తగా చెప్పండి. సరేలే, నేను కాసేపు అక్కడ ఉంటానులే. పిల్లలు, ఈ రోజు మనమంతా కలిసి ఓల్డ్ ఏజ్ హోమ్ చూడడానికి వెళ్తున్నాం. అలాగే మేడం. అక్కడ ముసలి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ మనం కలుద్దాం, సరేనా? ఓ, మీరు ఎలా ఉన్నారు? నేను మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. మీరు చాలా మంచివారు. మాకు సాయం చేయాలనుకుంటున్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలి? అబ్బే, మీరు అలా అనకూడదు. మీలాంటి వాళ్ళ కోసం నేను ఎప్పుడు ముందుంటాను. ప్లీజ్ నాకు యాక్షన్ కామెంట్ కొత్త సెట్ ఇవ్వరా? ఇలా చూడు, ఇప్పుడు నేను నీకు అలాంటివేవి ఇవ్వలేను. ప్లీజ్, ఈ పిల్లాన్ని క్షమించండి. నువ్వేం చేస్తున్నావు షించాన్? ఆ, ఇంతకు ముందు నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. నన్ను టీవీలో చూసుంటావు బాయ్. మా అమ్మ ఏం చెప్పారంటే మీలాంటి వాళ్ళతో దూరంగా ఉండమన్నారు. మా షించాన్ చెప్పేది నిజమేనా సార్? పిల్లలు అలా మాట్లాడకండి, దయచేసి కామ్గా ఉండండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏవి అర్థం కావడం లేదే. సార్ మీరేం దిగులు పడకండి. వీళ్ళు పక్కనున్న కిండర్ గార్డెన్ స్కూల్ పిల్లలు. ఓ, ఇలా చూడండి పిల్లలు, నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నా గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్తారు, కానీ వృద్ధులకి నా వల్ల అయ్యే సహాయం నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళకి ఏమీ కాకుండా చూసుకోవడమే నా బాధ్యత. అందుకని నన్ను నమ్మండి. అప్పుడు పిల్లి ఏమందంటే మీ ఆవంది. మమ్మల్ని ఎక్కువగా నవ్వించుకో. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. సార్, మీరు అలా నా మాట గట్టిగా అరవకండి. పట్టించుకోకుండా పక్కన మీరు మీడియా ఏదో వాళ్ళు విని ఉన్నారు, నన్ను అరవకండి అసహ్యం సార్. చేస్తున్నారు. సార్, ఇక్కడ ఉండే మీడియా వాళ్ళందరూ మిమ్మల్ని ఫోకస్ చేస్తున్నారు. అందుచేత కోపం చేసుకోకుండా ప్రేమగా మాట్లాడండి. ఓ, సరే పిల్లలు, మీకేమంటే ఇష్టమో నాకోసారి చెప్పండి. డాల్స్ తో ఆడుకోవడం అంటే నాకు ఇష్టం. నాకు గ్రాటన్. నాకు మా అమ్మా నాన్న. నాకు బొమ్మలతో పాటు చాకో పీస్ అంటే ఇష్టం.
సార్ మరి మీకేది ఇష్టమో మాకు చెప్తారా? అదేదో నువ్వే చెప్పు. అదేంటో నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు. తెలిస్తే నాకు చెప్తావా? మీకు డబ్బులంటే ఇష్టం. వావ్, సూపర్ గా చెప్పావు. ఏమిటి నువ్వు చెప్తున్నది? సార్ గట్టిగా మాట్లాడకండి, దయచేసి నా మాట వినండి. వస్తున్నారు, మీడియా వాళ్ళు వచ్చేస్తున్నారు సార్. ఏమిటి మీరు చెప్తుంది? సార్ మనం వెంటనే ఇక్కడి నుంచి విడిపోతే మంచిది. పదండి వెళ్దాం. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? మాకు సమాధానం చెప్పండి. నాకు దారి వదలండి. నాకు చాలా పనులు ఉన్నాయి. నాకు దారి వదలండి. నేను వెళ్ళాలి. అరే, అసలు నువ్వెవరో సార్ చెప్పు. అందరూ నన్ను ప్రేమతో షించానని పిలుస్తారు. అదంతా సరే, నువ్వు నా కారులో ఏం చేస్తున్నావో చెప్పు. మీరు ఈ కార్ ని సెకండ్ హ్యాండ్ లో కొన్నారు కదా. చూడు, నా గురించి నీకు తెలీదు. ఒక్కసారి నా కోపం వచ్చిందంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. దయచేసి నన్ను వదిలేయండి. అయితే మీ తప్పుని మీరు ఒప్పుకుంటున్నారా? ఇలా చూడండి, ఇందులో ఏమాత్రం నిజం లేదు. వీళ్ళందరూ నా మీద నిందలు మోపుతున్నారు. నాకు తెలిసి ఇతన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తోంది. కోసం పని